ప్రేమను వెళ్ళారా బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హెబ్రీ 2:1. ధన్యులంటే ఎవరు? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు అని వ్రాయబడినది. ప్రకటన 1:3. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత బైబిలు అనుదినము చదవటము, వాటిని విని దినదినము పాటించడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. లేని యెడల ఏమి సంభవిస్తుంది? ఈ విధంగా రాయబడినది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. హెబ్రీ 4:1-2. ప్రభు మీ అందరిని దీవించి కాపాడును గాక. ఆమేన్.